పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. ఫస్ట్ ఎవరి జీవితంలోనైనా తల్లి తండ్రి మొదటి గురువు. నెక్స్ట్ మీకు విద్య బోధన చేసేవాళ్ళు అతి ముఖ్యమైన గురువు. ఆ జ్ఞానం కనుక లేకపోతే తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకు కూడా సార్థకత అనేది ఉండదు. కాబట్టి మీకు గురువు ఎంత ముఖ్యం అంటే, మీ జీవితాన్ని ఒక రాయిని కనుక శిల్పి ఎలా మలుస్తాడో, మీరు రాయి ఒక ముద్ద, ఆ ముద్దని మీ జీవితము ఎలా ఉండాలని గురువు ఆశిస్తాడో అలా మలిచేది ఎవరు? గురువే. జన్మనిచ్చేది తల్లిదండ్రులు, మీకు జ్ఞానాన్ని ఇచ్చేది గురువు. కాబట్టి గురువులను మీ జన్మలో మీరు తీర్చుకోగలరు. ఎందుకంటే తల్లిదండ్రులు రుణమైనా తీర్చుకోగలరు. కానీ మాకు చెప్పిన గురువు కానీ మేము మీకు చెప్పిన గురువు అనే ఆ వర్డ్కి ఎప్పుడూ మనము రుణపడే ఉంటాం. ఎవరమైనా, నేనైనా మీరైనా. కాబట్టి ఆ గురువుని జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తొలి అడుగు అనేది కేవీఆర్ విద్యా సంస్థలో చదివి వెళ్ళిన బ్యాచీల అందరిలో 2015-16 బ్యాచ్ ఒక తొలి అడుగు వేసి ఈరోజు ఒక గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, మీరు ఇంకొకటి మీకు 2 సజెషన్స్ ఇవ్వాలనుకున్నాను. తల్లిదండ్రుల్ని ప్లస్ మీ తోబుట్టువుని కుటుంబ వ్యవస్థ కనుక మనం సక్రంగా చూడగలిగితే మన సరౌండింగ్స్ బాగుంటాయి, ప్లస్ మన దేశము బాగుంటుంది. కుటుంబ వ్యవస్థను ఎప్పుడూ చిన్న చేసుకోవాలి. ఫ్రెండ్స్ అనేది ఎక్కడైనా దొరుకుతారు. ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మన తోబుట్టువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉండేది ఈ జన్మకు వాళ్ళే. కాబట్టి వాళ్ళన్నట్టుకు ఎప్పుడు దూరం చేసుకోకూడదు. ప్లస్ ఇంకొక మాట ఏంటంటే, మీరు కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, హ్యాపీ. నాకు మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మటుకు మమ్మల్ని మ్యారేజ్ పిలవండి. గుర్తుపెట్టుకోండి. మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఓకే, మీరు మీ జీవితాల్లో మీ పిల్లలను కూడా దేశానికి ఉపయోగపడేటట్టు, ఒక బాగా చదువుకున్నాడు ఒక క్రిమినల్ మైండ్తో ఉన్నాడు అనుకోండి, వాడిని పట్టుకోవడానికి పోలీస్ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు పోరాడాలి. అంటే వాడు డేంజర్ దేశాన్ని. కానీ ఒక చదువు లేనివాడు కనుక క్రిమినల్గా తయారైతే వాడు ఎక్కడో చోట పట్టుబడతాడు. అటువంటి బిడ్డలను మటుకు మీరు పెంచొద్దు, అలా పిల్లల్ని పెంచవద్దు అనేది నా కోరిక. కొంచెం దేశభక్తి, విద్య పట్ల, విలువల పట్ల మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారో అదేవిధంగా మీ పిల్లలను కూడా అదే స్థాయిలో పెంచాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో నిండు 3 ఏళ్ళు
జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఎవరైనా మేము మిమ్మల్ని ఒక మాట అన్నా ఒక దెబ్బ కొట్టామన్నా మీ భవిష్యత్తు కోసమే పెట్టుకోండి, మీ మంచి కోసమే. అదే ఇలా ఈ రూపంలో కనిపిస్తుందేమో అనుకుంటున్నాను నేను. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. 10 ఏళ్ళు దాటినా కూడా గుర్తుపెట్టుకొని టీచర్స్ అందరిని ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే నాకు ఎక్కువ మంది ఫేస్లే గుర్తుకొస్తున్నాయి. ఇద్దరు మాత్రమే కొంచెం కొన్ని ఇన్సిడెంట్లు ఏదో కొన్ని నిక్నేములు పెట్టినవి, ఏదో అలా ఒకళ్ళిద్దరు గట్టిగా తిట్టినవి, సరిగ్గా చెప్పలేదన్నట్టుగా అరిచినవి కూడా గుర్తుకొస్తున్నాయి కొన్ని. అయితే మెమరీస్ చాలా ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి నేను చాలా గుర్తులేదు కొన్నిద్దరు తప్ప. ఏదో మాకు చాలా ఇది ఉంది. అలానే ఆ రోజు ఏమైనా సరదాగా అన్నా కూడా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం అలా మీరు తినాలని ఫీల్ అవ్వకండి. అదంతా మీ యొక్క డెవలప్మెంట్ కోసం మీ సక్సెస్ రావాలని. ఒక హ్యాపీ ఏంటంటే మంచి మంచి పొజిషన్స్లో సెట్ అయిపోయారు చాలామంది. ఒకవేళ ఏదో తక్కువ పొజిషన్లో దాన్ని ఫీల్ అవ్వకల్లా. మనం ఏ చెడు పని ఏం చేయకుండా మనకు వచ్చిన దానిలో మంచి ఏదో చిన్న ఉద్యోగం చేసుకున్నా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. చాలామంది ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నానని ఫీల్ అవుతారు. అలానే పేరెంట్స్ చూడండి, పిల్లలు కూడా ఎప్పుడైనా అడిగాను మరి సరదాగా మీ ఫాదర్ ఏం చేస్తారంటే చిన్న ఉద్యోగం అయితే చెప్పడానికి చాలా ఫీల్ అవుతారు. నేను అసలు నాకు అప్పుడు నేను అందరు క్లాస్లో ఎన్రోల్ చేస్తాను. ఏ పనైనా మంచి పని చేస్తే దాన్ని ఫీల్ అవ్వక్కర్లా. చిన్న ఉద్యోగం ప్రతి పేరెంట్ పెద్ద పెద్ద ఉద్యోగాలు కాస్ట్లీ పెద్ద పెద్ద లైఫ్లో ఉండాల్సిన పని ఏం లేదు. మన పేరెంట్ చిన్న ఉద్యోగం చేసినా దాన్ని ధైర్యం చెప్పుకోవాలి. అలానే మనం చిన్న ఉద్యోగం చేస్తున్నా చెప్పుకొని తప్పండి, మనం చెడు పని చేయట్లేదుగా. ఇదమ్మా చాలా హ్యాపీగా ఉందా. థ్యాంక్ యూ. మీతో ఈ బాండింగ్ ఫామ్ అవ్వడానికి స్పెషల్గా మీరు గమనించండి, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఒకే స్కూల్లో కంటిన్యూ అవుతూ ఎక్కడో బ్రేక్ కాకుండా వస్తున్నారంటే మన స్కూల్ ఒక హోమ్లీ అట్మాస్ఫియర్. స్పెషల్ థ్యాంక్స్ టు సీను సార్. ఎప్పుడు కూడా సార్ టెన్షన్ పడరు, చాలా కూల్గా వెళ్తూ మిమ్మల్ని కూడా అలాగే విధంగా తీసుకొస్తూ చాలా నిదానంగా తీసుకొస్తూ మిమ్మల్ని కూడా ఇప్పుడు కూడా స్టిల్లో మిమ్మల్ని మాట అని చెప్పకుండా తను మీలో తను వెళ్తూ మమ్మల్ని కూడా గైడ్ చేస్తూ మీ బాండింగ్కి ఇప్పుడు దాదాపు నేను 20 years అదే ఫ్యామిలీలో ఉన్నాను. ఇందాక రాగాలి పిల్లలందరూ గర్ల్స్ అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి సార్ మిమ్మల్ని చూస్తే నాకు డయాగ్నోస్ వచ్చింది, మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే నుంచి ఒకేసారిగా బయట నుంచో పెట్టేస్తారు, అక్కడ నుంచో పెట్టేస్తారు. ఇది ఒక స్వీట్ మెమరీస్. అప్పుడు కాస్త ఇబ్బంది అనిపించినా బాధ అనిపించినా ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మీరు కనిపించే ఆ యొక్క ఫీలింగ్స్, ఆ హ్యాపీనెస్ మీ కళ్ళలో చూశాను. థ్యాంక్ఫుల్, చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ. మెమరీస్ మీతో పాటు సార్ చెప్పినట్టుగా నేను సార్ మేడం రాకపోతున్నాం. ఇప్పుడు 10 years కదా, ఇంకో 10 years వెనక్కి 20 years పై నుంచి మీరిద్దరం కేవీఆర్లో పనిచేస్తాం. అంటే 2004లో నాకు గుర్తు 2003 or 2004 నుంచి స్టార్ట్ అయింది. ఎట్లా అంటే మొన్న ప్రీవియస్ ఇయర్లో ఒక అమ్మాయి మన 10th క్లాస్ స్టూడెంట్ ఫోటో తీసుకొచ్చి, ఓల్డ్ ఫోటో తీసుకొచ్చి ఇట్లా నేను ఫేస్బుక్ ఫోటో వచ్చి మీ ఎలా గురించి నా అమ్మాయి మా అమ్మ సార్ అంటే 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 అప్పుడు గుర్తుకొచ్చింది మీరు ఏం తెలియదు. థ్యాంక్ యూ అమ్మా. యాక్చువల్గా 2015-16 వీకెండ్ స్పెషల్లో నాకు అంతే స్పెషల్. మీకు లాస్ట్ ఇయర్ నాకు కేవీఆర్ ఫ్యామిలీలోకి ఫస్ట్ ఇయర్. సమ్ పీపుల్ వర్కింగ్ యాజ్ టీచర్స్, ఐ అప్రిషియేట్ దమ్. ఇప్పటికీ అంటే నెక్స్ట్ జనరేషన్ తయారు చేస్తున్నారు టీచర్స్గా. సో స్పెషల్లీ అప్రిషియేట్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మర్చిపోకుండా మేడం చెప్పినట్టు పెళ్లి మాత్రం పిలవకుండా కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా మిమ్మల్ని ఇలా చూస్తుంటే. అందరూ సెట్ అయ్యారు చక్కగా, హ్యాపీగా ఉంది. అసలు స్టేజ్ మీద నుంచొని ఇలా మాట్లాడాలన్నా కూడా, ఎందుకంటే నేను మిమ్మల్ని కొట్టాను.
ఏదైనా మనసులో పెట్టుకోకండి, అది మీ మంచిది. ఓకేమా, థ్యాంక్ యూ రా. అందరూ ఇలా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, భవిష్యత్తులో కూడా మీరు ఇలానే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అందరూ అలా ముందుకు సాగండి. ఏ కష్టంలో వచ్చినా కూడా ఫ్రెండ్ని మాత్రం వదిలిపెట్టద్దు. అర్థమైందా? ఫ్రెండ్షిప్ చాలా మెయిన్ ఇంపార్టెంట్. అది మంచి ఫ్రెండ్షిప్పే. చెడ్డవాడిని ఎప్పటికప్పుడు మీరు అలా అవాయిడ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే రేపు లైఫ్లో ఏం మన ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేది మనమే కాబట్టి అప్పుడు హెల్ప్ చేసేది నిజమైన ఫ్రెండ్స్ ఎవరంటే అప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ఎటువంటి సందర్భంలో ఫ్రెండ్షిప్ని మాత్రం వదులుకోకండి. స్కూల్ లైఫ్లో ఉన్న ఫ్రెండ్షిప్ చాలా బెస్ట్ అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు ఏం తెలియదు వాళ్ళకి, ఆ వయసు తెలియదు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. మనం కలుస్తానే ఉన్నాం. చాలా హ్యాపీగా మధ్య కొద్ది గ్యాప్ వచ్చింది సార్. సో అదేంటే మీరు చాలా ప్లాన్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని చాలా బాగా చేశారు. సో అందరికీ కంగ్రాట్స్ దానికి. సో అందరూ ఇంకా ఇంకా మీ లైఫ్ ఇంకా చాలా ఉంది ముందుకి. జాబ్ సాధించారు, ఇంకా మీరు అంచెలంచెలుగా వెలిగి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది.